నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతులకు నల్ల మట్టిని అధికారులు తక్కువ ధరలకు అందించాలి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులకు ఆదేశాలు భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు జెడ్పీ సీఈఓ సాయి గౌడ్ నందిపేట్ మరియు ఆర్మూర్ మండలాల్లో వరి కొనుగోలు జాప్యం అధికారుల అలసత్వం కొనుగోలు జాప్యంపై రైతుల ఆందోళన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా రైతులను ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ శివారులోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నల్లమట్టిని రైతులకు తక్కువ ధరకు అందించాలని మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో హెవీ వెహికల్స్ నడుపుతూ రోడ్లను ధ్వంసం చేసి ఇతర ప్రాంతాలకు నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు సమన్వయంతో వాటికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. తక్కువ ధరకే నల్లమట్టి రైతులకు అందే విధంగా చూసే బాధ్యత రెవెన్యూ పోలీస్ అధికారులపై ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తానని ముఖ్యమంత్రిని కలిసి అభివృద్ధి గురించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసి పెట్టాలని సూచించారు. గ్రామ సర్పంచులు తమ తమ గ్రామాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, మున్సిపల్ చైర్పర్సన్ లహరి, తహసీల్దార్ సత్యనారాయణ, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎంవీఐ రాహుల్, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఒక ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం ఉన్నా శాసనసభ్యుడు అనేది ఒక పెండింగ్ ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తారనే ఉదాహరణ. రాకేష్ రెడ్డి రైతుల వైపు ఉన్నాడు, రాకేష్ రెడ్డి ప్రజల వైపు ఉన్నాడు, రాకేష్ రెడ్డి ఆరోగ్య వైపు ఉన్నాడు. ఒక్కరు బాధపడదు. మాకు ఒక ప్రపంచ ఏమొచ్చిందంటే నిజామాబాద్ జిల్లాలో గుడిసెలు 2700 గుడిసెలు 75 స్వాతంత్రం వచ్చిన తర్వాత గుడిసెలలో సిగ్గు చేయడం నేనన్నా. నిజామాబాద్ జిల్లాలో 2700 గుడిసెలు ఉన్నాయి. ఈ ఇల్లు ఏది కావాలని కానీ ఇప్పటికి ఒక 1000 ఇల్లు కూడా పాత కోటాలు ఉన్నాయి. మొత్తం 3137 శాంక్షన్ చేశాం. ఇప్పటి వరకు మార్కు మాత్రం 2455 ఇచ్చాం. ఇప్పటి వరకు అసలు గ్రౌండ్ రాలేదు, 450 రాలేదు. ఇంతవరకు కుటుంబంలో 540 ఇల్లు ఇవి కాక 3500 ఇళ్ళ గురించి దయచేసి ప్రజలందరికీ చెప్తున్నా. ప్రభుత్వం సానుకూలం ఉంది. ఎంతమంది పిల్లలు అంతమంది ఇల్లు కట్టించండి. ఇప్పుడు మన మొత్తం ఆర్మూర్లో 11,000 మంది ఉన్నాం. 3 సంవత్సరాల మొత్తం ప్రజాప్రతినిధులు చెప్పినట్టు ఇంటూ చాలా ఎక్కడ లేదు. 5 మండలాలకు రిపోర్ట్ చేయించాం. మ్యాక్సిమం కబ్జాలకు పోయింది. ఎందుకంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. చాలా మంది చెప్పిమంటున్నారు. మేము కలెక్టర్ గారు చెప్తే 5 మండలాల్లో నీల్ పాకులూరు నీల్, ఆలూరు నీల్, దొంగేశ్వర్ నీల్, యాదమ్మ ఎకరం గుట్టరాలు ఉంది, యాదమ్మ ఎకరం చెట్లు ఉంది. దాన్ని ప్రభుత్వం నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే స్థలాలు లేని వాళ్ళకి చాలా బాధాకరంగా మాకు తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడింది. అది ప్రభుత్వ నిర్ణయం. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఇళ్ళకే ఇబ్బంది లేదు. రేషన్ కార్డు అడిగిన వాళ్ళకు అర్హులందరికీ ఇచ్చాం. పెన్షన్స్ అనేది ప్రభుత్వం ఆలోచన ఉంది.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడిచిపెట్టి త్వరగతిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతులు ఒక పక్క నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ధర్నా, రాస్తా రోకో కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. 500 బోనస్ తోనే వడ్లు కొంటామని ప్రకటించాడు. గద్దె ఎక్కిన తర్వాత రైతులు మర్చిపోయాడు. జనైనా స్పందించి స్థానిక నాయకులు, స్థానిక అధికారులు స్పందించి ఈ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. ఈ తక్షణమే దీన్ని కడత లేకుండా ఇవాళ రైస్ మిల్ దగ్గరికి పోతే క్వింటాలకు 12 కిలోల నుంచి 15 కిలోలు తరుగు. దీనివల్ల ఒక రైతు నష్టపోతుండు, ఒక ఎకరానికి 6,700 రూపాయలు నష్టపోతున్నారు. ఈ కరుగాలంలో కష్టపడి ఈ ఎసంగి పంట పండించిన రైతుకు ఇవాళ ₹1 ఆదాయం లేకుండా ఉన్నారు. దొడ్డు వడ్లకు కొన్న వాళ్ళకు కొంటామని చెప్పేసి లాస్ట్ టైం చెప్పారు. ఈసారి దొడ్డు వడ్లకు మేము వేసుకోం, ఓన్లీ సన్న వడ్లే కొంటామని చెప్పే పరిస్థితి ఉంది. రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాతావరణము ఒకవేళ అనుకూలించక వర్షాలు పడితే మాత్రం రైతులు పూర్తి స్థాయిలో నట్టేట ముంచే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కళ్ళు తెరిచి రైతులను ఆదుకుని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తొందరగా రోజుకు 5-6 లారీలు పంపించి తొందరగా లిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ లేపని పక్షంలో, మాట తప్పిన పక్షంలో రైతులందరము ఇంకా ఆగ్రహంతో నేషనల్ హైవే దిగ్బంధం చేయడానికి పిలుపునిచ్చి చేస్తామని కూడా ఈ ప్రజాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఈ రైతులను కూడా ఈ రోజుకు శాంతించండి అని చెప్పడం జరిగింది. ఒక 4 రోజులు చూసి ఇక్కడే లేపితే సరే, లేపలేదంటే మాత్రం తప్పకుండా హైవే దిగ్బంధం చేద్దాం. ఈ ప్రభుత్వానికి రైతులు అంటే ఏందో కూడా చూపిద్దామని చెప్పి కోరుకుంటున్నాం. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా బాల్కొండ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ సాయిగౌడ్ హాజరయ్యారు. 99 రోజుల ప్రజా ప్రణాళికల్లో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గిందని పేర్కొన్నారు. అలాగే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం వంటి నిర్ణయాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించాయన్నారు. గత ప్రభుత్వ కాలంలో రేషన్ ద్వారా సరఫరా చేసిన నాసి రకం బియ్యానికి బదులుగా ప్రస్తుతం నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, ఇది పేద ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని వివరించారు. ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణ పథకం ద్వారా స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్నామని, ఇప్పటికే నిర్మాణానికి సంబంధించిన బిల్లులు వేగంగా చెల్లిస్తున్నామని తెలిపారు. చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నామా, మీకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామా లేదా, మీరు సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను ఆదేశించి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పడానికి 1200 కోట్ల రూపాయలు నెలకు, అంటే ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు, 10 ఏళ్ల చొప్పున 1,20,000 కోట్ల రూపాయలు ఎటు పోయినాయని అడుగుతున్నాం. మరి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సన్నబియ్యం అని ఎట్లా ఇస్తున్నది, ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయింది? చిత్తశుద్ధి ఉండాలా, పని చేయాలా, ఇష్టం ఉండాలి, పేద ప్రజలకు చేయాలని ఇష్టం ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా. అందుకే మేము ఎంత సన్నబియ్యం ఇస్తున్నామంటే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు సన్నబియ్యం పండియండి, మీరు సన్నబియ్యం పండిస్తే మేము పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటిగా ప్రజలకు చేరుకున్న సమయంలో ఈ రోజు ఈ ప్రభుత్వం
సమాజంలో నిజమైన హీరోలు కార్మికులేనని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ అన్నారు. మేడే పురస్కరించుకుని వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి జీవితాలు బాగుండడంలో కార్మికులే ముఖ్య పాత్ర పోషిస్తారని, కార్మికుల శక్తిని ప్రభుత్వాలు గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల జీవితాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, శేఖర్, నారాగౌడ్, విఠోబా, శేఖర్, రజనీష్, నవీన్, ఇసాకుద్దీన్, హైమద్, వివిధ రంగాల కార్మికులు తదితరులున్నారు. అని 1886లో చికాగో నగరంలో స్టార్ట్ అయినటువంటి యొక్క మహోద్యమం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా పాకి ఈరోజు శ్రమ అనేది ఎంత విలువైందో ఈ యొక్క 20వ శతాబ్దంలో తెలుస్తుంది. ప్రతి ఒక్క శ్రామిక దోపిడీ, పెత్తందారి వ్యవస్థ, ధనిక వర్గాలు, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ప్రపంచ దేశాలన్నింటినీ ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అలాగే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనాడు జరిగినటువంటి శ్రమ దోపిడీ అంటే ఆనాడు 18 గంటలు పనిచేస్తే కానీ ఒక వ్యక్తి జంతువులాగా మానవత్వాన్ని మరిచి వాళ్ళతో పనిచేయించుకొని ఓడల నిర్మాణం కానీ, ఫ్యాక్టరీల నిర్మాణం కానీ, బట్టల మిల్లులో కానీ, రక్షణ వ్యవస్థ కానీ, గోడల నిర్మాణం కానీ, భవనాల నిర్మాణం కానీ విపరీతమైనటువంటి శ్రమను దోచుకున్నటువంటి సన్న రకం వడ్లతో పాటు దొడ్డు రకం వడ్లు సైతం కొనుగోలు చేయాలని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో వెల్మల్ రైతులు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ కిరణ్తో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా దొడ్డు రకం వడ్లను సైతం కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ను కోరారు. తక్షణమే కొనుగోలు చేసే విధంగా చూస్తామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో నల్లమట్టి తరలింపుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, సామర్థ్యానికి మించి సరఫరా చేయొద్దని, రైతులకు మేలు చేసే పనిలో తాను ముందుంటానని తన మాటలు వక్రీకరించి కొందరు రైతులకు చెబుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెల్మల్ రైతులు తదితరులున్నారు. వీళ్ళు హనుమంతరావు రైస్ మిల్ ఎక్కడ అయితే కొంత మీరు డైరెక్ట్ అలాట్మెంట్ ఇవ్వండి, వీళ్ళు తీసుకుపోతున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకుంటారు. ఇప్పుడు తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తారు పట్టుకుంటారు. ఇప్పుడు హనుమంతరావుకి చెప్పమంటారు అంతే కదా. దొడ్డైతే చెప్పండి సార్. నందిపేట మండలం విలేజ్ రైతులు వచ్చి వెల్మల్స్ పెద్ద విలేజ్, ఇది మంచి విలేజ్. రైతులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా కష్టపడే రైతులు ఉన్నారు. వాళ్ళకి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బాధపడ్డాడు. మీరు హనుమంతరావు నందిపేట రైస్ మిల్ హనుమంతరావు సార్ ఇప్పుడు తీసుకొని పోతారు. సరే సార్. 10వ తరగతి పరీక్షల్లో 585 మార్కులు సాధించిన ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన విద్యార్థిని సన్నిధిను సామాజిక సేవకుడు తులసి పట్వారి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సన్నిధి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలిచి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తులసి సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు నరేష్, శిరీష తదితరులున్నారు. ఈరోజు నన్ను సన్మానించడం జరిగింది. నా యొక్క కృషికి మరియు సఫలానికి కారణమైన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అందరి మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు మరియు తులసి కుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు అందిస్తున్నాను. భవిష్యత్తులో నేను ఎంపీసీ తీసుకొని బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నాను. అందులో భాగంగా ప్రజా సేవ కూడా చేయాలని నా ఆశయం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో నందిపేట మండలం తల్వేద గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం జిల్లాలో 2వ స్థానం, నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం సాధించడం అభినందనీయమని అన్నారు. ర్యాంకు సాధించిన విద్యార్థి హారికను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.
ముక్కల్ మండల కేంద్రంలో తన ఇంటి స్థలాన్ని గ్రామస్తులు అక్రమంగా కబ్జా చేసి బస్టాండ్ షెడ్డు నిర్మిస్తున్నారని బాధితులు భారత్ భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం బాల్కొండ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. బెదిరిస్తే హైకోర్టు కూల్చక ముందే ఉత్తర్వులు తెచ్చుకున్నా, దాన్ని ధిక్కరించి కూల్చేసిండ్రు. తర్వాత మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అదేసిన, అది కేసు నడుస్తున్నది, రన్నింగ్ లో ఉన్నది. ఆ కేసు విత్డ్రా చేసుకోమని నా మీద అట్రాసిటీ కేసు పెట్టిండ్రు, అది నడుస్తున్నది. కళ్ళు ఉన్న వాళ్ళంతా చాలా మంది మంచోళ్ళే, ఒక 10 మంది వరకు పొరపాటు మనుషులు ఉండి వాళ్ళందరూ ఊరి ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చులు చేస్తూ నా మీద కక్ష సాధింపు చర్య తీసుకుంటున్నారు. 10వ తారీఖు నాడు పోయి చూసిన ఇట్లా బస్టాండ్ వేస్తారని తెలిస్తే ఒక 8 మంది దాకా ముసుగు భూమేశ్వరు, ముసుగు నర్సయ్య, టీ సాయన్న, ఇంకా మిగతా 8 మంది వరకు వచ్చి ప్రేమగా మాట్లాడినరు. స్టాండ్ కట్టుకుంటాం, నువ్వు సహకరించాలా, కోర్టులో కేసు ఉన్నది, నాకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత నేను కాంప్రమైజ్ అయితే వేరే జాగా ఎక్కడ నాకు ఇస్తే ఒప్పుకొని సరే అంటాను నేను అన్న. వేరే ఎక్కడ కూడా ఏమి ఇచ్చేది లేదని చెప్పిండ్రు. చంపుతామని కూడా బెదిరించిండ్రు. మిత్రులందరూ దయచేసి మీ సహకారంతో నాకు కాంపన్సేషన్ ఇప్పించి అందరినీ వేడుకుంటున్నా. కరాచారి ఉండే ఎస్ఐ, అతను నాకు కేర్ చేయలే, పేదలకు సపోర్ట్ ఇచ్చిండ్రు. అప్పుడు సిపి దగ్గరకు పోయినా, అప్పుడు కల్మేశ్వర్ సార్ ఉండే, 3 సార్లకు వస్తే సార్ టైం ఇచ్చిండు. నా ముందరనే ఎస్ఐకి ఫోన్ చేసిండు. అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు. వాళ్ళ మీద 20 మంది మీద ఆర్మూర్లో అది కేసు నడుస్తున్నది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలోని నడిం గల్లీలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఏ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం పోరాటం చేస్తూ ఉంటే అక్కడి ప్రభుత్వం కార్మికులపై కాల్పులు జరిపి అనేక మంది కార్మికుల ప్రాణాలను తీసుకుందని వారు అన్నారు. ఆ రోజు కార్మికుల నెత్తుటి నుంచి పుట్టిందే ఎర్ర జెండా అని, ఈ ఎర్ర జెండా ఆధ్వర్యంలో మన దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం, ఈ 4 చట్టాల ద్వారా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత నుండి యాజమాన్యం చట్టబద్ధంగా తప్పించుకునేందుకు మార్గాలు సృష్టించారని తెలియజేశారు. కార్మికులు 8 గంటల పని దినాన్ని 10 గంటలు, 12 గంటలు చేస్తూ చట్ట సవరణ చేయడం జరిగిందని, తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేని పక్షంలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయని హెచ్చరించారు. ఉంటేనే సరిపోతుంది, లేకపోతే లేదని చెప్పేసి ఒక పద్ధతిని పెట్టింది. అంటే ఇటువంటి పద్ధతులు ఆయనకు మార్చే హక్కు ఏమున్నది? గత అనేక 140 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అనేక చట్టాలను కార్మికులు కొట్లాడి సాధించుకున్నటువంటి వాటిని ఆయనకు మార్చుడు ఏమవసరం ఉన్నది? దానిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరణ చేసి కార్మికులకు లాభమయ్యే రకమైనటువంటి ఆలోచన చేయకుండా కార్మికులను ఇంకా దోపిడీ చేసుకోవడానికి పెట్టుబడిదారులకు, పెద్ద పెద్ద యజమానులకు అనుకూలమైనటువంటి విధానం కొనసాగించడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటిది, చాలా విచారించదగ్గ విషయం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు, మీరు వెంటనే ఇటువంటి విధానం మార్చుకొని కొనసాగితే బాగుంటుంది, లేకపోతే రేపు కార్మికులే తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ బాల్కొండ ఏరియా తరఫున ఈ కార్యక్రమాన్ని, మేడే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ మేడేది విజయవంతమైంది. డొంకేశ్వర్ పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల 10th క్లాస్ టాపర్లను సన్మానించారు. డొంకేశ్వర్ మండలంలోని పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతిలో మనూష అనే విద్యార్థి 574 మార్కులతో మొదటి స్థానంలో ఉండగా, 2వ స్థానంలో సౌమ్య 565 మార్కులు సాధించింది. 550 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు 9 మంది కాగా, 500 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు 35 మంది ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ మాట్లాడుతూ, డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయిలో 3వ స్థానం సాధించిందని మరియు మండల స్థాయిలో 2వ స్థానం సాధించడం తమకు గర్వంగా ఉందని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మా విద్యార్థులు మంచి స్థానాల్లో స్థిరపడి మరెన్నో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ్ల అనిత శ్రీనివాస్, వీటీసీ సభ్యులు గంగారెడ్డి, లింగం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ డొంకేశ్వర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఈరోజు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా స్కూల్ విద్యార్థులు
574 మార్కులతో జిల్లా స్థాయి ప్రభుత్వ స్కూళ్ళలో 2వ ర్యాంకు సాధించడం మరియు మండల స్థాయిలో 1, 2వ ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పాఠశాలలో 550కి పైగా 9 మంది మార్కులు వచ్చినారు. అదేవిధంగా 500 పైగా మార్కులు ఏకంగా 30 మంది సాధించారు. ఇందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. భవిష్యత్తులో ఈ విద్యార్థులంతా కూడా మంచి మంచి రంగాల్లో స్థిరపడి వారు ఇంకా మరింత ఉన్నత శిఖరాలు అనుభవించాలని కోరుకుంటున్నాను. నందిపేట మండల కేంద్రంలోని ఆంధ్రనగర్ రైతుల ఆవేదన రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికే 10 రోజులుగా కొనుగోలు కేంద్రాల ముందు ధాన్యాన్ని ఆరబెడుతూ ఎదురుచూస్తున్న రైతులు ఇప్పుడు మరో కీలక సమస్యను లేవనెత్తుతున్నారు. సన్న రకాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తూ దొడ్డు రకాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి దొడ్డు రకం వడ్లు పండించాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అమలు పూర్తిగా శూన్యంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పర్మిషన్లు లేవు, లారీలు అందుబాటులో లేవు అనే కారణంతో దొడ్డు రకాల ధాన్యాన్ని తిరస్కరించడం రైతుల పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేకపోతే మా పరిస్థితి దారుణంగా మారుతుంది అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని దొడ్డు రకాల ధాన్య కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రైతుల కష్టానికి న్యాయం చేయాలని స్థానికులు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం గింజ కొంటామని చెప్తా ఉన్నారు. ఆ దొడ్డు రకమైన సన్న రకమైన కూడా మిల్లర్లు ప్రతి ఒక్క సంచి దించుకుంటారని చెప్తా ఉన్నారు. ఆయన చెప్పిన విధంగా ఒక మీడియాలోనే వస్తుంది కానీ ఆచరణ సాధ్యమైతే కావటం లేదు. ఇక్కడ కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని డిఎస్ఓ గారు ప్రతి గింజను కొనే విధంగా రైతులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ దొడ్డు రకం కొనట్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న సన్న రకాలు ఏమన్నా అంటే కటింగ్ అవుతున్నాయి. కటింగ్ వచ్చేసి కింటాకి 5 కిలోలు 10 కిలోలు కటింగ్ చేస్తూ ఉన్నారు రైస్ మిల్లర్స్. ఇదంతా కూడా ఏదైతే అధికారులు రైస్ మిల్లర్స్ కుమ్మక్కై చేస్తున్న విధంగా అనిపిస్తుంది. దీన్ని వ్యవసాయ శాఖ మంత్రి వారిలో తుమ్మల నాగేశ్వర గారు ఎండినాక తెచ్చి రోడ్డుకు పోసాం. జోకి ఇప్పుడు 10 రోజులు అయింది, లారీలు లేపట్లేదు. చూడండి సంచులు ఎంత తరుగొస్తాయో, రేపు ఎంత ఆరిపోయినాయి. సంచికి 2-3 కిలోలు తరుగొచ్చే పరిస్థితి అవుతుంది. ఎవరిని అడిగినా పట్టించుకోవట్లేదు. సెక్రటరీ పూర్తిగా బాధ్యత తీసుకోవట్లేదు. కింద ఉన్న స్టాఫ్ని అడిగితే సెక్రటరీని అడగండి అంటున్నారు. ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారు కానీ మాకు లారీలు పెట్టట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఏదైనా అని కలెక్టర్ గారు చొరవ తీసుకొని లారీలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. దొడ్డొడ్లు పెట్టమంటే మిల్లర్ వద్దని చెప్తున్నాడు అంటున్నాడు. గవర్నమెంట్ రైతుల కోసం ఒడ్లు కొంటుంది కానీ మిల్లర్ల కోసం కొనట్లేదు. దయచేసి అది ఆలోచించండి. సెక్రటరీ ఎంతసేపు మిల్లర్ వద్దన్నాడు, మిల్లర్ పర్మిషన్ రాలేదంటారు. పర్మిషన్ రాకపోవడం గవర్నమెంట్ దొడ్డొద్దు వేయద్దని చెప్పలేదు కదా. ఏ గ్రేడ్ కింద కొంటామని చెప్పి బ్యానర్లో పెట్టే ఉంది. మేము ఆ ఆశతోటి వేసుకున్నాం. ఇప్పుడు మాకు దొడ్డొడ్డే పండుతుంది, మేము వేసాము. కొనమంటే మిల్లర్ వద్ద అంటున్నారు. మరి దీనికి ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతులకు నల్ల మట్టిని అధికారులు తక్కువ ధరలకు అందించాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులకు ఆదేశాలు. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు జెడ్పీ సీఈఓ సాయి గౌడ్. నందిపేట్ మరియు ఆర్మూర్ మండలాల్లో వరి కొనుగోలు జాప్యం. అధికారుల అలసత్వం, కొనుగోలు జాప్యంపై రైతుల ఆందోళన. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.